పడ్డాడండి. ఎంత ఆశ్చర్యం అండి. మన శత్రువులు మనమంటే సరిపోని వారు, మన నాశనాన్ని కోరుకున్నవారు, మన పతనాన్ని ఎదురు చూసేవాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు, సరిపోని వాళ్ళు మనం చూసి భయపడాలంటే మన కండలు చూసి కాదు, మన పలుకుబడిని చూసి కాదు, మన జ్ఞానాన్ని చూసి కాదు, మనకున్నటువంటి నాయకుల సర్కిల్ని బట్టి కాదు. మనమంటే సరిపోయిన వాళ్ళు మనం చూసి భయపడాలి అంటే మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, వేరే రాజ్యాలతో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, ఒకని శత్రువు వానికి మిత్రుడుగా మారాలి అంటే ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థముగా ఉన్న యెడల శత్రువుల్ని మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవర్తనలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయండి. అయితే మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. మాట్లాడే విషయంలో కానీ, ప్రేమ పంచే విషయంలో కానీ, ఇతరుల్ని స్నేహించే విషయంలో కానీ, ఇతరుల్ని ఆదరించే విషయంలో కానీ, ఇతరుల్ని పరామర్శించే విషయంలో కానీ, ఇతరులకి సహాయం చేసే విషయంలో కానీ, ఏ విషయంలోకి వచ్చినా కూడా మనము సుబుద్ధిని ప్రకటించాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కనుకనే ప్రేమైన వాళ్ళరా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు దావీదుకి దుర్బుద్ధే కాదనట్లేదు. దావీదుకు ఒకప్పుడు ఏ బుద్ధి కలిగి ఉన్నాడంటే దుర్బుద్ధి కలిగి ఉన్నాడు. తన దగ్గర పనిచేసే పనివాడని కనీస జాలి, దయ, కనికరం కూడా లేకుండా నమ్మకమైనటువంటి దాసుని చంపేసి తన భార్యను లోపరుచుకున్నటువంటి బుద్ధి. ఏ బుద్ధి అది? ఏ బుద్ధిమా? దుర్బుద్ధి. రాజుకి ఏం పోయే కాలం రా ఇది? రాజుకి ఏం పోయే కాలం? రాజు అని, నాయకుడని, నమ్మినవాడని తన చెంత చేరి తనే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి తన పనివాని భార్యను సొంతం చేసుకోవడానికి అతను ఏ బుద్ధి పుట్టింది? ఆ బుద్ధి అనేక మంది దూషించవచ్చు, అనేక మంది తిట్టిపోసి ఉండొచ్చు. అంతగా అవమానకరంగా మారడానికి గల కారణం, దావీదు సింహాసనం నుండి పడిపోవడానికి గల కారణం తనలో ఉన్నటువంటి దుర్బుద్ధి. నా ప్రియమైన వాళ్ళ, ఆ దుర్బుద్ధి నుండి ఎప్పుడైతే విడిపించబడి సుబుద్ధిగా మార్చబడ్డాడో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తర్వాత దావీదుని బట్టి